ఇతరుడు చెప్తున్న ప్రతిపాదన ఇది వినడానికి బాగుంది. సరే, కానీ దీన్ని అధిగమించడం ఎలా అంటే, మొట్టమొదటి ప్రతిపాదన ఏమిటి విదురుడిది? మన యందు ప్రేమ కలిగిన వారు ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పిన మాటని హితంగా స్వీకరించరు చాలామంది. ముఖ్యంగా ఉపాయం తెలియని వాళ్ళు, జీవితాన్ని పండించుకోవడం రాని వాళ్ళు అని కదూ విదురుడు అంటున్నాడు. అప్పుడు మన యందు ప్రేమ కలిగిన వారు వీళ్ళు అని గుర్తుపట్టడం ఎలా ఎలా తెలుస్తుంది అంటే, మీరు అసలు ప్రేమ అన్న మాటకు అర్థం ముందు బాగా తెలుసుకోవాలి. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎన్నడూ కూడా ప్రతిఫలమును ఆశించకుండా యువతల వాళ్ళ ఉద్ధరణ కొరకు పొందేటటువంటి మానసికమైనటువంటి భావనకు, వాత్సల్యమునకు ప్రేమ అని పేరు. ఎందుకంటే మానసికమైన భావన అవతల వారి యందు ఒక్కొక్క రకంగా ఆవిష్కృతమైనప్పుడు దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. నేను మా గురువుగారు కనపడితే ఎంతో మర్యాద చూపించి తీరాలి, అలా ఉండాలి నేను. అప్పుడు గౌరవము అని పిలుస్తారు. అలాగే ఎవరైనా ఒక దీనుడైన వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, 4 రోజుల నుంచి అన్నం లేదండి, కళ్ళు లోతుకుపోయి స్పృహ తప్పిపోతుంది, నన్ను నమ్మండి, బ్రతకను, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, రొట్టె కొనుక్కు తింటాను అన్నాడు అనుకోండి. పోనీ 10 రూపాయలు ఇవ్వడానికి నేను నమ్మకపోతే నేను రొట్టె కొనన్నా ఇవ్వాలి కదూ. అటువంటప్పుడు ఒక దీనుణ్ణి చూసినప్పుడు నాలో పెళ్ళుబుకినటువంటి మానసిక భావనని దయ అని పిలుస్తారు. నాకన్నా చిన్నవాళ్ళు, నా తమ్ముడు, నా చెల్లెలు, నా శిష్యుడు, ఇటువంటి వాళ్ళు కనపడ్డారనుకోండి, నా యందు పెళ్ళుబుకేటటువంటి భావనకు ప్రేమ అని పేరు. శిష్యుని పట్ల అయితే వాత్సల్యము అని పిలుస్తారు. అది తల్లిదండ్రుల పట్ల అనుకోండి, ఏదో అన్నదమ్ములు ఇటువంటి వాళ్ళ పట్ల, సమాజమునందు పెద్దల పట్ల అనుకోండి, అది వారి పట్ల చూపించినటువంటి నిబద్ధత. ఇలా మానసికమైనటువంటి భావనలకే అనేక పేర్లు ఉంటాయి. నేను వ్యతిరేక కోణంలో పొందే భావనల గురించి నేను మాట్లాడటం లేదు. అందులో అవతల వారిని సర్వనాశనం చెయ్యాలనేటటువంటి ఒక భావన లోపల పెరిగిపోతోందనుకోండి, పగబూనాడు అంటారు. ఇవన్నీ మానసిక భావనలే. కానీ మీరు ఒక్క విషయం మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక కార్యము జరగడానికి ముందు మనసులోంచి ఒక భావన ముందు ఏర్పడుతుంది. భావన లేకుండా కార్యం మాత్రం ఉండదు. ఇప్పుడు నాలో దయ పొంగిందనుకోండి, నేను అవతల వారికి దానం చేస్తాను. అవతల వారికి ఓ 10 రూపాయలు ఇచ్చి రొట్టె తినవయా అన్నాను అంటే ముందు నాకు దయ కలగాల వద్దా? మా గురువుగారిని చూడగాలే నేను గౌరవించాలి అంటే నా మనసులో గౌరవము పెళ్ళుబుకాలి. మహానుభావుడు అయిన మా గురువుగారు, ఆయన నా సమస్తమైన అభ్యున్నతులకు ఆయన హేతు అన్న భావన పొంగితే గౌరవాన్ని ఆవిష్కరిస్తాను. అంటే ముందు మానసికమైన భావన కదిలితే కార్యము జరుగుతుంది. భావన కదలలేదనుకోండి, అసలు లోపల ఏ భావము ఏర్పడలేదు, అప్పుడు కార్యం ఎందుకు కలుగుతుంది? నాకు అసలు ఆ దయ ఏర్పడనప్పుడు నేను అవతల వారి పట్ల ఎందుకు దయతో ప్రవర్తించను. అందుకే అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైనది ఏమిటంటే, మనసుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది కల్మషభూయిష్టం అయిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడుకోలేదనుకోండి, అందులోంచి వచ్చేటటువంటి భావనలన్నీ కూడా వ్యగ్రతతో కూడుకున్నవై ఉంటాయి. ఎంత వ్యగ్రతతో కూడుకున్న భావనలను పైకి తెచ్చుకుంటామో అటువంటి కార్యములే చేస్తాం. 10లో 2 చేస్తాం. దానివల్ల 1 తాను పతనమైపోతాడు, 2 జీవితాన్ని పండించుకోలేడు. అందుకే ముందు మానసికంగా మనిషి మంచి విషయాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా? అది ప్రభావితమవుతుంది. మీరు చూడండి, ఏదైనా ఒక చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు చూసారా? అలా ఓ కుక్క పెడుతోందనుకోండి, నేను అమాంతం కర్రెత్తాను అనుకోండి, అది భౌ అంటుంది. అలా మనసు కూడా ఏమవుతుందంటే, మీరు దానికి ఏం పెడుతున్నారో, దానికి ఏం అందిస్తున్నారో దానిని బట్టి అది ప్రభావితం అవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నెత్తురు కారేటట్టు కొట్టేసుకుంటున్నారు. నేను ఒక అరగంట సేపు తదేకంగా దాన్నే చూశాను.
చూసిన తర్వాత అకస్మాత్తుగా నేను ధ్యానం చెయ్యాలని కూర్చున్నాను. ఇప్పుడు నేను ధ్యానం చేసేటప్పుడు ఒక దీపపు ప్రమిద వంక చూసి ఆ ఒత్తి వెలుగుతున్నటువంటి దాన్ని చూడాలి అని కళ్ళు మూసుకున్నాను. నా మనసు ఏం చూపిస్తుంది? నాకు దీపపు వెలుతురు చూపించదు. అరగంట సేపు దేని మీద నేను మగ్నమైపోయి చూశానో దాన్ని చూపిస్తుంది. అప్పుడు మీరు దేవాలయంలో ఉన్నా మనసు అదే చూపిస్తుంది, పూజామందిరంలో ఉన్నా అదే చూపిస్తుంది, గురువుగారితో మాట్లాడుతున్నా అదే చూపిస్తుంది, భారతం చదువుతున్నా అదే చూపిస్తుంది, భారతం వింటున్నా అదే చూపిస్తుంది. కానీ మీరు ఒక పూజామందిరంలోకి వెళ్ళే ముందు మంచి కీర్తనలు 2 వింటూ, లేకపోతే మనసులో ఏ ప్రాతస్మరామి శ్లోకాలో భావన చేసి పూజామందిరంలోకి వెళ్ళారనుకోండి, భగవన్మూర్తిని చూపిస్తుంది. అందుకే ప్రాణాయామం అంత గొప్పదైంది. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా. ప్రాణాయామం ఎందుకు గొప్పదైంది అంటే, శరీరమునకు బలము మంచిదే, శరీరమునకు బలము ఎంత అవసరమో మనసు స్వచ్ఛమై ఉండడం అంత అవసరం. లేనినాడు ఈ శరీర బలం దేనికి పనికొస్తుంది? ఆరోగ్యంగా ఉండడం దేనికి పనికొస్తుంది? మనసు పైశాచికత్వాన్ని పొంది ఉంది, శరీరమునందు బలమున్నది. ఒక దుర్మార్గమైన కార్యం చేస్తాడు. అలా చేయకుండా ఉండాలంటే మనసుని నియంత్రిస్తాడు. మనసు యొక్క కదలికలన్నీ దేని మీద ఆధారపడతాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. అందుకే మీరు చూడండి, కోపం వచ్చిందనుకోండి చాలా వేగంగా ఊపిరి తీస్తాడు. చాలా తీవ్రమైన కోరిక కలిగిందనుకోండి మనకి తెలియదు, కానీ ఊపిరి వేగంగా నడుస్తుంది. ఊపిరి కదిలితే మనసు కదిలిపోతుంది, ఊపిరిని నియంత్రిస్తే మనసు కూడా ఆగుతుంది. ఊపిరి వేగాన్ని బట్టి మనసు వేగాన్ని పుంజుకుంటుంది. ఇప్పుడు ఒక పరిగెడుతున్న గుర్రాన్ని ఆపాలనుకోండి పగ్గాన్ని లాగుతారు. అలా ప్రాణాయామము అంటే ఊపిరిని నియంత్రిస్తారు. ఆ నియంత్రణ అనేటటువంటిది యోగశాస్త్రమునందు అత్యంత ప్రధానమైనటువంటి విషయం. దాని మీదే ఇడా పింగళ సుషుమ్న నాడులు, ఊపిరిని ఒక ముక్కురంధ్రంలోంచి పీల్చి రెండవ ముక్కురంధ్రంలోంచి విడిచిపెట్టడం, మళ్ళీ పీల్చి మళ్ళీ విడిచిపెట్టడం, మనసుని నిగ్రహిస్తే అది మీ చెప్పు చేతల్లోకి వస్తుంది. ఇప్పుడు నువ్విది చూడు అంటే అది చూస్తుంది. అంటే మనసు ప్రభావితమవుతూ ఉంటుంది. మీరు కంటి గుండా ఏది చూస్తున్నారో దాన్ని పట్టుకుంటుంది, చెవులతో ఏది వింటున్నారో దాని వలన ప్రభావితం అవుతుంది, ఏది మాట్లాడుతున్నారో దాని వలన ప్రభావితం అవుతుంది. నిష్కారణంగా మీరు ప్రశాంతంగా ఉండవలసిన చోట ఎప్పుడో మీరెవరితోనో దెబ్బలాడిన విషయాన్ని ఇంకొకళ్ళకి చెప్పి ఉద్వేగపడుతున్నారనుకోండి, ఇప్పుడు జరిగింది కాదు కానీ మనసు కదిలిపోతుంది. ఆ సమయంలో మీరు ప్రశాంతంగా ఎవరితోనో మాట్లాడవలసి ఉన్నప్పటికీ వ్యగ్రత లోపల ఉండిపోయి నిష్కారణంగా మీరు అవతల వాళ్ళతో కఠినంగా మాట్లాడతారు. అలా ఉండకూడదు అంటే మనసుని నిగ్రహించడం చేత కావాలి. ఆ మనసుని నిగ్రహించడంలో అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే, మీరు ఏది వింటున్నారన్న దాని మీద మీ మనసు బాగా ప్రభావితం అవుతుంది. మీరు ఏది విన్నారో అది మిమ్మల్ని ప్రభావితుల్ని చేస్తుంది. ఉదాహరణకి ప్రవచనం మీరు వింటున్నప్పుడు మిమ్మల్ని ఒక విషయం బాగా పట్టుకున్నారనుకోండి, మీరు ఇంటికి వెళ్ళి రాత్రి నిద్రపోతుంటే నేను మీకు కనపడతాను కల్లో. కనపడి నేను మీకు ఏదో చెప్తూ ఉంటాను, మీరు ఇంకా భారతం వింటూ ఉంటారు. అంటే మీ మనస్సు మీద ముద్ర పడ్డాను బాగా. అది నా గొప్పతనం కాదు, నా ముద్ర కాదు, భారతం చెప్తున్న వ్యక్తిగా నేను ముద్రపడ్డాను. భారతము చేత మీ మనసు కదిలింది, భారతం ముద్ర మనసు మీద పడింది కదూ. ఇది ఉద్ధరణకు హేతు అవుతుంది, ఈశ్వరానుగ్రహానికి హేతు అవుతుంది. మనసు ఏది పట్టుకుందో అది కలలో చూపిస్తుంది. అందుకే బాగా ప్రభావితం చేసేది ఏదంటే వాక్కు. ఆ వాక్కు మిమ్మల్ని మోసం చెయ్యాలన్నా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది మీరు బాగా పట్టుకోవాలి సుమా. మిమ్మల్ని మోసం చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు మీతో కఠినంగా మాట్లాడడం కుదరదు. మిమ్మల్ని బతిమాలి బామాలి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించి మాట్లాడాలి. అప్పుడు ప్రేమ ఉన్నదా చెప్పడం కష్టం, అది ప్రేమేనా చెప్పడం కష్టం. కానీ మరి ఎలా? అసలు మనిషి వినవలసి వస్తే మధ్యలో మాట్లాడకుండా ఎవరి మాటలు వినాలి అంటే ప్రేమ కలిగిన వాళ్ళ మాట వినాలి.
అందుకు కదు విదురుడు ఒక గంభీరమైన మాట వేసేశాడు. నిమ్మిగలవారి నొల్లరు, ప్రేమ గలవారి మాట వినడు. ఎవరు ప్రేమ గలవారు అంటే, ప్రేమ అంటే సినిమాల ప్రేమ కాదు నేను చెప్పేది. ప్రేమ కామము ఈ రెండిటికి హస్తిమశకాంతర భేదం ఉంటుంది. కామము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నాకు ఒక వస్తువు నచ్చిందనుకోండి, ఆ వస్తువు నాదే అవ్వాలి. అథవా ఆ వస్తువు నాకు నచ్చింది కాబట్టి బాగా దాన్ని నేను అనుభవించాలి. అంటే అనుభవించడం అంటే మనసు దీనిని నేను అనుభవించానని ఒక తృప్తిని పొందాలి. అలా తృప్తి పొందే పర్యంతం అది ఒప్పుకోదు. అవతల వస్తువుని నేను అనుభవించాలన్న కోరిక కలిగితే కామము అంటారు. అప్పుడు హితము దగ్గర ఆగదు, దాన్ని అనుభవించాలి. అనుభవించాకే తృప్తి పొందుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నా ఎదురుగుండా ఒక లడ్డూ పెట్టారనుకోండి, ఓ లడ్డు, దాన్ని ఏదో ప్రయోజనానికి పెట్టి ఉంటారు. బహుశా ప్రవచనం అయిపోయిన తర్వాత ఈశ్వరుడికి నివేదన చేయొచ్చు, లేకపోతే ప్రసాదంగా తీసుకొచ్చారేమో, నివేదన చేసి 10 మందికి ఇస్తారేమో అని నేను దాని ఎందు పవిత్ర భావనతో చూశాననుకోండి, దాన్ని నేను అనుభవించాలన్న కోరిక నాకేం ఉండదు. ఇది ప్రసాదం అని ఎవరో చేతిలో వేశారనుకోండి, కళ్ళకద్దుకు నోట్లో వేసుకుంటా. దానితో సంగము అంటే దాన్ని అనుభవించాలన్న కోరిక నాకు లేదు. కానీ అది నాదే అయిపోవాలి, నేను దాన్ని అనుభవించాలి అనుకున్నాను అనుకోండి, ఎలాగైనా లడ్డుని నాదిగా అనుభవిస్తే తప్ప నాకు తృప్తి కలగదు. నాదిగా అనుభవించాలన్న కోరిక, ఇంతకన్నా నేను కిందకి రాలేను, రాకూడదు కూడా. నాదిగా అనుభవిస్తేనే నాకు తృప్తి కలుగుతుంది అంటే కామము. నాది కాకుండా పోతే నేను అంగీకరించాను. అది నాకే చెందాలి, నాది కావాలి. అది కామము కాదు. నాది కావడం అన్నది కాదు అక్కడ ప్రధానం. అది ఎప్పుడూ బాగుండాలి. అది ప్రేమ. ప్రేమకి పర్యాయ పదాలుగా భగవంతుడు కొంతమందిని తయారు చేస్తాడు. ఎందుకు తయారు చేస్తాడంటే, వ్యక్తికి అభ్యున్నతి ఏది ఎలా కనిపెడతాడు నాకు చెప్పండి. ఓ 25 సంవత్సరాలు వస్తే తప్ప పరిణితి రాదు. ఎవరు ప్రేమ కలిగిన వారు, ఎవరు ప్రేమ లేని వారు ఎలా పట్టుకుంటాడు? ఈలోగా కొంప మునిగిపోయిందిగా. ఎవరో ఒకడొచ్చి చెప్పేసిన మాటలకి జీవితం పాడైపోయిందిగా. మరి ప్రేమ కలిగిన వారు వీళ్ళు అని నిశ్చయం చేసుకోవడం ఎలా అంటే, భగవంతుని యొక్క రూపములు భూమి మీద తిరుగుతాయి. భగవంతుడే భూమి మీద తిరుగుతాడు. అది ఏ రూపాలలో తిరుగుతాడో వేదం చెప్పింది. మాతృదేవో భవ, అమ్మ భగవతి అయి ఉన్నది. భగవతి అమ్మగా తిరుగుతున్నది. అమ్మవారే అమ్మగా తిరుగుతున్నది. మా అమ్మ ఉన్నదనుకోండి, నా మటుకు నాకు అంటే పక్కింటి వాళ్ళ పిల్లలకి అలా అన్వయం అవుతుందా అంటే నేను చెప్పలేను. అందుకని బాగా చెయ్యిటి తిప్పి చూపిస్తున్నా. మా అమ్మ నాకు, నా కుటుంబ సభ్యులకు, నా అన్నదమ్ముల అక్క చెల్లెళ్లకు హితము చెప్తుంది తప్ప ఎన్నడూ పతనమైపోయే మాట చెప్పదు. ఎందుకంటే బిడ్డ రక్షింపబడాలి. అది తాను పోయినా పర్వాలా, తన బిడ్డ రక్షింపబడాలి. నేను ఇవాళ నిన్ననో దినపత్రికలో చదివా, ఎవరో ఒక తల్లి పని చేసుకుంటూ బయటికి వచ్చి చూసేటప్పటికీ ఆడుకుంటున్న పిల్లవాడు పెద్ద కేకేశాడు. ఏమిటని తల్లి చూసింది. చూసేటప్పటికి సింహం నోట కరిచేసుకుంది పిల్లాన్ని. తల్లి తన ఎదురుగుండా కొడుకు చచ్చిపోవడానికి వీల్లేదు, ఒప్పుకోదు. కాబట్టి తిన్నగా వెళ్ళిపోయి సింహం మీద పడిపోయి ఆవిడికి ఏమొచ్చేసిందో ఆవేశం, సింహం నోరు తెరిచేసి కొడుకు కింద పడిపోతే వాడిని ఎత్తుకుని పారిపోయి వచ్చేసింది. సింహం ఆవిడ్ని గీరింది, పంజా పెట్టి కొట్టింది, దెబ్బలు తగిలాయి. ఆ పిల్లాడికి ఎక్కువ తగిలాయి. ఇద్దరినీ వైద్యశాలలో చేర్చారు. అంటే చచ్చిపోదా ఆవిడ? ఇంకొకడైతే తను తలుపేసేసుకుంటాడు. అమ్మ అయితే సింహం నోరు తెరవడానికి ప్రయత్నించింది. అంటే సింహం నోరు తెరిస్తే ఒప్పుకుంటుందా? కొట్టవతల పారేస్తుంది. నా కొడుకు నా కళ్ళ ముందు తినబడడం కన్నా ముందు నేను తినబడాలి, నా ప్రాణం పోయాకే. అది అమ్మ, అది భగవతి, అది అమ్మవారు, అది ప్రేమ. ఆవిడ ఇది చెప్పి 10 మంది సాక్షుల్ని తీసుకొచ్చి, మీరు ఫోటోలు తీయండి, ఇవన్నీ రేపు పెద్దవాడు అయిన తర్వాత వీడు బతకడానికి కారణం నేనే అని, వీడు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి జీతంలో ప్రతి నెల అని కోరుకుని చేస్తుందా ఇవన్నీ? చిన్నతనంలో మలమూత్రములను ఎత్తినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించి చేసిందా? నీకు ఒంట్లో బావులేనప్పుడు ఉపవాసం ఉంటే మనం ఏదో ఇస్తామని చేసిందా? క్యారుమని ఏడ్చిన పిల్లవాడి కోసం ఆమె నిత్తురు పాలగా మారితే ప్రేమ చేత మారాయా, ప్రతిఫలాపేక్ష చేత మారాయా?
అందుకే అమ్మ ప్రేమకు పరాకాష్ఠ. ఈ లోకమునందు ప్రేమకు ఎవరు మారుపేరు అంటే అమ్మ. అందులో ఎంత తెలుసు అన్న మాట ఉండదు. బిడ్డ హితానికి ఎంత మంచి మాట అయినా అమ్మ చెప్పగలదు. అందుకే అమ్మ మాట వినాలి. ఒక పరిణతికి చేరిపోయేంత వరకు ఎంత అమాయకురాలైనా అమ్మ మంచి మాటలే చెప్తుంది. నువ్వు ఒక స్థితికి వెళ్ళాక అప్పుడు అమ్మ అమాయకురాలు, ఇంకా ఈ స్థితిలో అమ్మ నాకు చెప్పగలిగినంత ప్రజ్ఞావంతురాలు కాదు అనుకుంటే అప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించి తెలుసుకోవాలో నీకు పరిణతి కలుగుతుంది. పాపం అమ్మ అమాయకురాలు, ఇంత పెద్ద విషయంలో అమ్మ సలహా చెప్పలేదు అనుకుంటే ఎవరి మాట వినొచ్చో నీకు తెలుసు. అందుకే మొదటిది అమ్మ. రెండవది ఎవరు? నాన్న. మాతృదేవో భవ పితృదేవో భవ. తండ్రి దైవంతో సమానం. దైవంతో సమానం ఏమిటి? దైవం. అందుకే యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో ఒక మంత్రం చెప్తారు. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని నమః శంకరాయ చ అంటారు. అందులో శంకరునకు నమస్కరించుచున్నాను. ఎవరు శంకరుడు? శంకరోతీతి శంకర. పరమశివుడే తండ్రి రూపంలో భూమి మీద తిరుగుతూ ఉంటాడు. తనవన్నీ ఇచ్చేసైనా కొడుకుని కాపాడుకోవాలని నిరంతరము కోరుకుంటూ ఉంటాడు. అందుకే శివుడు తండ్రిగా వస్తాడు. కాబట్టి తండ్రి మాట విను. తర్వాత ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలము శిష్యహితయోద్యత సతతం, నా శిష్యులు వృద్ధిలోకి రావాలి, నా శిష్యుల జీవితం పండాలి అని తన ఊపిరిని వ్యయించేసి తన ఆయుర్దాయాన్ని తగ్గించేసుకునేవాడెవరంటే గురువు. ఎందుచేత అంటే ఒక 2 గంటలో 1 గంట సేపో మాట్లాడారనుకోండి, 1 గంట సేపు నిరంతరంగా మధ్యలో ఆపకుండా అదే పనిగా 1 గంట సేపు మాట్లాడడంలో మీరు మామూలుగా ఊపిరి ఎలా తీస్తారో అలా తీయకుండా ఎక్కువ ఊపిరి తీసి వాక్యం కోసం వ్యయం చేయడం అవి జరుగుతుంది. దానివలన ఏమవుతుందంటే ఊపిరిల వ్యయమైపోయి ఎంతకాలము దాను బ్రతకాలో అంతకాలము బ్రతకకుండా ఇంకా తొందరగానే శరీరాన్ని వదిలిపెడతాడు. అంటే గురువు మాట్లాడడం ద్వారా తన ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటున్నాడు. మరి మాట్లాడకపోతే శిష్యులకి హితం ఎలా జరుగుతుంది? శిష్యుల హితము కొరకు తన ఆయుర్దాయాన్ని పణంగా పెడుతున్నాడు గురువు. అది అంత తేలిక విషయం ఏం కాదు. కాబట్టి ఆయన ఏం కోరి పెడుతున్నాడు అంటే, నేను మాట్లాడుతున్న గురువు ఎవరు అంటే ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా శిష్య హితము కొరకు ప్రవర్తించేవాడు. శిష్యులు తనని గురువుగా అంగీకరించాలి. తాను నేను గురువునని చెప్పుకోకూడదు. నేను గురువునండి అనకూడదు. ఆయన మా గురువుగారండి అనాలి. ఆయన మా గురువుగారండి అని ఎవరంటారో వాళ్ళకి ఆయన యందు గురి ఉన్నది. గురి ఉన్నది కాబట్టి గురువయ్యాడు. ఆయన సమర్థుడు అని ఒక నమ్మకం ఉంది. గురువు అంటే బరువు, అందుచేత శిష్యుడు లఘువు. ఆయన మహానుభావుడు, ఎన్ని విషయాలు తెలుసున్నవాడు, మన కోసం నిస్వార్థంగా బోధ చేసేవాడు, మన హితం కోరుకుంటున్నవాడు అన్న భావన కలిగితే వాళ్ళకి ఆయన గురువు. అంతేకాని నేనే నా పేరు నేను గురువుని అని పెట్టుకున్నాను అనుకోండి, అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. పైగా దానికి ఎడాపెడా అటు ఇటు ఏవో 4 ముక్కలు కూడా చేర్చేసుకున్నాను అనుకోండి, ఇంకా అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. కాబట్టి గురువు అంటే నేను పెట్టేసుకోకూడదు. గురువు అని అవతలవాడు అనాలి. ఆయన మా గురువు గారండి అనాలి. మా నాన్నగారే నాకు గురువు అండి, మా తాతగారు నాకు గురువు అండి, మా తాతగారు మహానుభావుడు నా జీవితాన్ని చీర్చిదిద్దారండి, చిన్నప్పటి నుంచి ఎంత మంచి మాటలు చెప్పారో అంటే తాత యందు గురి ఉన్నది, గురువు అయ్యాడు. ఒక్కొక్కసారి లౌకికముగా బయట ఎవరో గురువు ఉంటారు. గురువు ఏ ప్రతిఫలాన్ని ఆశించడు. ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా గురువు ప్రవర్తిస్తాడు కనుక గురువు ప్రేమైకమూర్తి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకోండి, అది మీకు పరిణితి లేని వయస్సు. అంటే
ఇప్పుడంటే ఈ సభలో ఉన్న వాళ్ళల్లో 99% మందికి పరిణితి ఉంది. ఎవరి మాట వినొచ్చు, ఎవరి మాట వినకూడదు, మీరు ప్రాజ్ఞులు పట్టుకోగలరు. కానీ మనందరం కూడా ఒకప్పుడు చిన్న వయసులో ఉన్నవాళ్ళం కదా. అప్పుడు ఎవరి మాట ముందు వినాలి అంటే మనకి ఎవరి మీదో ప్రేమ ఉండొచ్చు, ఎందుకంటే ఆకర్షణ అని ఒక లక్షణం ఉంటుంది, అది చిన్నతనం నుంచి ఉంటుంది. ఎవరో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాడు పాఠశాల మానేసి ఆడుకుంటుంటాడు, వాడి పట్ల వీడికి ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే మనం బాగా ఆడుకుందాం, వాడితో పాటు వెళ్ళి మనం ఆడుకోవచ్చు అన్న ఉద్దేశ్యం ఉంటుంది. అటువంటి ఉద్దేశ్యం ఉంటే ఎలా వాడితో పాటు ఆడుకున్నాడు, బాగుంది, అప్పటికి సంతోషంగా ఉంది. ఒక వయస్సులో మనం అసలు ఎవరి మాట వినాలి అనేటటువంటిది మనకి తెలియని పరిస్థితుల్లో మనం ఎవరి వైపో ఆకర్షణ పొంది పాడైపోకుండా భగవంతుడే మన కొరకు ఎప్పుడూ మన దగ్గర ఉండేవాళ్ళు, మనని ప్రేమతో ఒడిసి పట్టేవాళ్ళని ముగ్గురిని సిద్ధం చేశాడు. కన్నతల్లి, తండ్రి, వీళ్ళిద్దరూ కలిపి చూపిస్తారు గురువు. అనేక సందర్భాల్లో తల్లి తండ్రే గురువుగా ఉంటారు, అందులో దోషం కూడా ఏం లేదు. ఒక పరిణతి వచ్చింది, ఒక పరిణతి వచ్చిన తరువాత కూడా నువ్వు నిష్కారణమైన ఆకర్షణలకు లోనైపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది, శాశ్వతమైనటువంటి అపకీర్తిని మూట కట్టేసుకుంటాడు. అలా నువ్వు ఆకర్షణల వైపుకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా నీకు హితం చెప్పగలిగిన వాళ్ళు, సమాజంలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు, సమాజ హితాన్ని ఆకాంక్షించి ప్రవర్తించినటువంటి వారిని, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మధ్యలో ఉండాలి ఇప్పుడు. అంటే చూడండి, దొంగతనానికి వెళ్ళేవాడు ఒంటికి నువ్వుల నూనె రాసుకుంటాడు, లేకపోతే ఆమదం రాసుకుంటాడు, ఎందుకంటే చటుక్కున పట్టుకున్నా జారిపోవడానికి. అలా సమాజంలో చటుక్కున ఎవరి నీడో నీ మీద పడి నువ్వు ఆకర్షణకి వశపడకుండా ఉండాలి అంటే నీకు నువ్వు ఒక నిరోధక శక్తిని కల్పించుకోవాలి. అది ఎలా కల్పించుకోవాలి అంటే పెద్దలైన వారి మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఎలా కుదురుతుంది? పెద్దలైన వారి మధ్య ఎలా ఉంటావు? నేను కార్యాలయానికి ఎడతాను, అక్కడ ఒక మర్యాద ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఏమండి నన్ను ఎవరన్నా పాడి చేసేస్తారేమో, అందుకని నా చుట్టూ ఓ నలుగురు పెద్దవాళ్ళని పెట్టుకుంటానండి, వాళ్ళు నాకు హితం చెప్తుంటారని అంటే కుదురుతుందా? కుదరదు. అప్పుడు స్వామి వివేకానంద నీతో పుస్తకం ఒకటి పట్టుకెళ్ళు, ఏమవదు, ప్రమాదం ఏం సంభవించదు, నీ సొరుగులో వివేకానందుడి పుస్తకం ఒకటి పెట్టుకో. ఎప్పుడైనా నువ్వు దారి తప్పుతున్నావేమోనని నీకు అనుమానం వచ్చినా, అసలు ఆ అనుమానం రాకుండా నీకు మధ్యలో 10 నిమిషాల వ్యవధానం కలిగిన ఆ పుస్తకం తీసి ఒక్క పుట తిప్పుతూ ఉండు. అలాగని కార్యాలయంలో పనికి భంగం చేసుకోకూడదు, ఒక పుట తిప్పుతూ ఉండు. ఇంటి దగ్గర ప్రతిరోజు ఒక్క అరగంట మహాత్ములు చెప్పిన విషయాలు ఒక్క అరగంట చదువుకో. రాత్రి కూడా ఒక్క అరగంట మంచి పుస్తకాన్ని తీసి పఠనం చేయి. నీకు ఏది నచ్చిందో దాని ముందు 2 తెల్ల కాగితాలు ఉంటాయి, అక్కడ వ్రాసి ఆ పుట సంఖ్య వేసుకో, అట్టి పెట్టుకో. ఇప్పుడు నువ్వు ప్రభావితుడు అవుతూ ఉంటావు. భారతం ఎలా వింటున్నావో అలా పుస్తకం వల్ల ప్రభావితుడు అవుతుంటావు. నేను వివేకానందుడి పుస్తకం చదువుతున్నాను అనుకోండి, నాతో వివేకానందుడు మాట్లాడుతున్నాడు. నేను కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మాటలు చదువుతున్నాను అనుకోండి, నేను ఆయన మాటలు వింటున్నాను, మహాస్వామి నా ఒక్కడితో మాట్లాడుతున్నాను. నేను రామకృష్ణ పరమహంస గురించి చదువుతున్నాను అనుకోండి, పరమహంస నాతో మాట్లాడుతున్నారు. మీకు కొన్నాళ్ళకి తెలిసిపోతుంది, ఎవరి మాటలు వింటున్నప్పుడు మీ మనసు విశాలమవుతోంది, ఎవరి మాటలు వింటున్నప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతున్నారు, మీకు పరిణతి కలుగుతోందో వారి మధ్యలో మీరున్నట్టే. ప్రతిరోజు కాసేపు పుస్తకాన్ని చదవడం లేదా మంచి మాటలు వినడం మీకు అవకాశం ఉందనుకోండి, అటువంటి మంచి మాటలు ఎక్కడ వినపడుతున్నాయో అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చుని బహుశ్రద్ధగా ఆ మాటలను వినడం, మనసుకి పట్టించుకుని వాటిని లోపల తిప్పుకుంటూ ఉండడం చేస్తున్నారనుకోండి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. ఎందుకో తెలుసా? మనసు అనేటటువంటిది ఎప్పుడైనా సరే లాగకూడని విషయం వైపు జీవితంలో ఒక్కసారి లాగిందనుకోండి, ఒక్కొక్క పొరపాటు ఒక్కసారేనండి చేశాను అంటే అది జీవితంలో క్షమార్హమైన పొరపాటు అయ్యేది కాదు. ఇవాళ నా భార్యకు అనారోగ్యంగా ఉందండి, ఉండలేకపోయింది,
అందుకని పక్కింటికి వెళ్ళి భోజనం చేశానండి, తప్పు లేదు. కానీ అన్ని వేళలా అలా నీ ఇంట్లో మాత్రమే అనుభవించవలసినవి ఇంకొక చోట అనుభవించడానికి వీలు లేదు. ధర్మం అన్న గీత దాటి బ్రతకడానికి వీలు లేదు. దాని యందు నీ మనసు ఉంచుకోవడం నీకు చేత కావాలి అంటే నువ్వు మహాత్ములైనటువంటి వారి గ్రంథములను చదువుతూ ఉండాలి, వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉండాలి. ఈ దేశానికి ఒక అలవాటు ఉంది. నదీ తీరాలలో, దేవాలయాలలో, సమావేశ మందిరాలలో సాయంకాలం అయ్యేటప్పటికీ చీకటి పడగానే మంచి మాటలు చెప్తారు. అటువంటి చోటుకి పూర్వం రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజు కూడా మారువేషంలో వెళ్ళి కూర్చునేవాడు. రాజు అని గుర్తుపడితే హడావుడవుతుందని మారువేషంలో వెళ్ళి కూర్చుని ధర్మప్రబోధం జరుగుతోంది అంటే ఆయన చాలా సంతోషం పొందేవాడు. అటువంటి ధర్మప్రబోధం చేసి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని కాపాడుతుండేవారు. ఎందుకంటే వాళ్ళు దెబ్బతిన్నారనుకోండి, సమాజము దెబ్బతింటుంది ధర్మం అందక. ఇవాళ రాత్రి వింటారు, ఆ ప్రభావం రేపు మీరు చేసే పనుల మీద ఉంటుంది, తప్పు చెయ్యరు. మళ్ళీ రేపు సాయంకాలం వింటారు, ఎల్లుండి తప్పు చెయ్యరు. దానికి అలవాటు పడిపోయారనుకోండి, నల్లమందు మరిగిన నెమలి. మనసు వెతుక్కుంటుంది, ఆరాట పడుతుంది, అది వినాలి, అది వినాలి. 2 రోజులైందే వినలేదు, ఏదో పని మీద ఉండిపోయానే, అయ్యో నేను ఎక్కడికో వెడుతున్నానే, వారం రోజులు వినడానికి లేదే. అసలు ఇంకా చాలా మంచి మనస్సు అనుకోండి, జిజ్ఞాసు అంటారు. అది మెచ్చుకోదగ్గ గుణం. ఒక మంచి విషయం జరుగుతుంది అన్నారనుకోండి, నాకు ఏ ప్రతిబంధకం రాకుండా అవన్నీ నేను వినేటట్టుగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక అని కోరుకుంటారు ముందే. అంటే అదొక మంచి మనస్సు, అది భగవంతుడు ఇవ్వాలి. అది మనం కోరుకుంటే వచ్చేది కాదు. అందుకే కొన్ని మాటలు మనసులో అలా జ్ఞాపకం ఉండి అవతల వారి మీద చాలా ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడడానికి కారణమవుతాయి. అవి ఏదో కూడబలుక్కుని తయారయ్యి వచ్చి మాట్లాడదామంటే మాట్లాడే మాటలు కావవి. అవి మనసులోంచి ఒక్కసారి ఉప్పొంగి రావాలి ఆ మాట. అది ఎంతో సంతోషంగా ఉంటుంది. వీళ్ళు ఎదిగిన శిష్యులు, వీళ్ళకి ప్రాజ్ఞత ఏర్పడింది అని ఇన్ని వేల గంటలు నేను కష్టపడినందుకు ఒకళ్ళు అలా తయారయ్యారు అని ఎంత సంతోషానికో కారణమవుతుంది. కాబట్టి అది మనసుకి అలవాటైందనుకోండి, అది మీ పనుల మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఇందులో ఒక లక్షణం ఉంది, వినడం ఒక్కటే ప్రధానం కాకూడదు, అది ఆచరణాత్మకం కావాలి. శుచీంద్రంలో ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది, మీరు చెవిలో చీపురు పుల్ల ఎట్టారనుకోండి ఇట్నుంచి వస్తుంది. ఎందుకంటే అలా ఉంటుందంటే ధర్మరాజు గారి విగ్రహానికి చెవిలో చీపురు పిల్ల ఎట్టండి అంటారు. శుచీంద్రం వెళ్తే ధర్మరాజు గారి చెవిలో నేను ఎందుకంటే చీపురు పుల్ల ఎట్టడం అంటే కాదు పెట్టండి అంటారు. పెడితే ఇట్నుంచి చీపురు పుల్ల అటు వచ్చేస్తుంది, తీసేయమంటారు. ఏమర్థమైంది మీకని అడుగుతారు. ఏమర్థమైంది అంటే పొల్లు మాట అయితే వదిలేయి, పనికొచ్చేదైతే ఇట్నుంచి ఇటు వెళ్ళకూడదు, ఇట్నుంచి ఇటు వెళ్ళిపోవాలి, గుండెల్లోకి వెళ్ళిపోయి ఆచరణాత్మకం కావాలి. అది ధర్మరాజు అంటే, అలా తయారం అంటారు. కాబట్టి ఇది 2 మెట్లు. ఆ మెట్లు ఎక్కడం అలవాటైందనుకోండి, ఆఖరి శ్వాస వరకు జీవితం భద్రంగా ఉంటుంది. అదే కీర్తికి కారణమవుతుంది. స్వర్గలోక నివాసం మనిషికి ఎంతకాలం ఇస్తారంటే, ఆయన పేరు ఈ లోకంలో ఎంతకాలం వినపడుతుందో, ఎంతకాలము కీర్తిని పొంది ఉంటాడో అంతకాలము స్వర్గలోకవాసానికి అర్హుణ్ణి చేస్తారు. కాబట్టి మనిషి కీర్తిని సంపాదించాలి ప్రయత్నపూర్వకంగా. యశమునం దనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఒక కీర్తి రావాలి అంటే అది ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు, అసిధారావ్రతం. జీవితంలో కష్టపడాలి, బాగా ఆచరించాలి, బాగా పట్టుకోవాలి. ఇది కూడకూడని వారితో కూడారనుకోండి, చెప్పడం గొప్ప కాదు, ఏది లోకమునకు సారవంతమైన మాటో అటువంటి మాట చెప్పగలగాలి. దానికి మనం వెతుక్కోక్కర్లేదు కొత్తగా. అందుకొరకే వ్యాసుడు భారతాన్నిస్తే, భాగవతాన్నిస్తే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఇచ్చారు. మీరు ఎన్ని మంచి మాటలు చెప్దామనుకుంటున్నారో అన్ని మంచి మాటలు మంచి పుస్తకాల్లో ఉంటాయి. ఆ పుస్తకాన్ని ఆధారం చేసి చెప్పగలిగితే చాలు, దాన్ని చదువుకుని అర్థం చేసుకోగలిగితే చాలు. కాబట్టి ప్రేమ కలిగిన వారు ఎవరుంటారో వాళ్ళ మాట వినడానికి సిద్ధపడటం లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆయన ఆ మాటలు చెప్పడం ద్వారా నీ నుండి ఏదీ కోరుకున్నవాడు కాడు, నిన్ను ఏమీ ఆయన అడగట్లా. ఆయన అది ఒక వ్రతంగా పెట్టుకుని చెప్తున్నాడంతే. తర్వాత ఆయన కోరుకున్నది ఏమీ లేదు, సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. 4 మంచి మాటలు చెప్పాను చాలు.
ఆ మంచి మాటలు తల్లి చెప్తోంది, తండ్రి చెప్తున్నాడు, గురువు చెప్తున్నాడు, పెద్దలు చెప్తున్నారు. పెద్దలు ఎవరన్నది నువ్వు గుర్తుపట్టడం వచ్చే పర్యంతం. ఎందుకనంటే ఎంత వయసు వచ్చినా మోసం చెయ్యగలిగిన ప్రజ్ఞాశాలురు, ప్రత్యేకించి మాటలతో బురుడీ కొట్టించి కోట్లు సంపాదించుకోగలిగిన ప్రబుద్ధులు కూడా ఇవాళ సమాజంలో ఉంటారు. భక్తి పేరు చెప్పి వ్యాపారాలు చేయగలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి రోజులలో ఎంత జాగ్రత్తగా ఉండాలో విదురుడు నేర్పుతున్నాడు మనకి. అందుకే ఎవరి వెంట పడాలి అంటే నీకు వాళ్ళ మీద ఆకర్షణ ప్రేమ కలిగింది కాబట్టి కాదు, నీ మీద ఎవరికి ప్రేమ ఉన్నదో వాళ్ళ వెంటపడు. నీ అభ్యున్నతిని కోరుకున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళ వెంటపడు. నీకు ఏ ప్రమాదం ఉండదు, నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు. నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళ వెంట పడితే అవతలవాడు నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి నిన్ను ఎలా వాడుకుంటాడో జీవితంలో తెలియదు, తన స్వార్థానికి. కానీ అది జరగకూడని పొరపాటు అయితే మాత్రం ఆ జీవితం అక్కడతో చాలా దెబ్బతినిపోతుంది. ఇక నువ్వు తప్పు దిద్దుకోలేవు, చాలా కష్టం అవుతుంది. కాబట్టి జాగ్రత్త సుమా. నువ్వు మాట వినేటప్పుడు ఎవరి మాట వినాలో బాగా నేర్చుకో సుమా. అలా లేని చోటికి నువ్వు వెంపర్లాడి పరుగులు తీయకు సుమా. ఆకర్షణ కాదు కావలసినది, కావలసినది సారవంతమైన మాట. అందుకే సారవంతమైన మాట వినడం కోసం మన మీద ప్రేమతో చెప్తున్న మాట ఎక్కడ వినపడుతుందో అక్కడ ఆవు పాలు పిండుకునేటప్పుడు ఎంత శ్రద్ధతో పిండుకుంటారో అంత జాగ్రత్తగానూ ఆ మాటలను అవధరించవలెను. కాబట్టి నెమ్మిగల వారి నొల్లరు తొమ్మల్లని వారి